ఇవి నా భార్య రేగులగడ్డ ఆనంద్ కుమారి. మాకు 2020 జూలై 6వ తారీఖున వివాహం అయింది. 2021 మార్చి 20న మాకు బాబు పుట్టాడండి. ఈ బాబుకి మొన్నటిదాకా బాగుందండి. లాస్ట్ ఇయర్ అంటే 2025 ఆగస్టు 23 నుండి ఫీవర్ స్టార్ట్ అయింది. మేము మామూలు వైరల్ ఫీవర్ అనుకొని యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నాము. తర్వాత అదే ఫీవర్ సెప్టెంబర్లో, అక్టోబర్లో, నవంబర్లో రికరెంట్గా కంటిన్యూ అవుతుంటే అమెరికన్ ఆంకాలజీ విజయవాడ బొబ్బారావు కిరణ్ గారి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. అక్కడ బోన్ మ్యారో చేశారు. కొంచెం తేడా ఉందన్నారు. అక్కడ నుండి మేము వెల్లూరు సిఎంసి ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళామండి. అక్కడ మళ్ళీ బోన్ మ్యారో రిపీట్ చేసి ఫ్రీ లుకేమియా ఛాన్స్ ఉంది, లుకేమియా అని చెప్పారండి. ఛాన్స్ కాదు, లుకేమియా ఉందని చెప్పారు. వాళ్ళు 30 lakhs ఎస్టిమేషన్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ జ్వరం వచ్చే వ్యవధిలోనే మేము మా దగ్గర ఉన్న అమౌంట్ సేవింగ్స్ అన్నీ ఖర్చు పెట్టేసాండి. మా దగ్గర రూపాయలు లేదు. మేము ఖర్చు పెట్టుకోవడానికి కూడా మా దగ్గర ఏమీ లేవండి. సీఎం రిలీఫ్ ఫండ్ అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేశారని చెప్పేసి మేము ఇక్కడ మణిపాల్కి వచ్చామండి. వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి మాకు సహాయం చేస్తామన్నారు. వాళ్ళు 30 lakhs ఎస్టిమేషన్ ఇచ్చారండి. అయితే మా దగ్గర 30 lakhs పెట్టుకునే స్తోమత లేదండి. నేను ప్రతి చిన్న సహాయం నుండి ఎవరైనా గొప్ప మనసు చేసుకొని సహాయం చేసే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తూ తిరుగుతూ ఉన్నా. మమ్మల్ని నా బిడ్డను ఆశీర్వదించి నా బిడ్డకి సహాయం చేస్తే మీరు చేసే ప్రతి చిన్న సహాయాల వల్ల నా బిడ్డ ప్రాణం కాపాడుకోగలండి. దయచేసి నాకు సహాయం చేయండి. నా బిడ్డను కాపాడుకోవడానికి అవకాశం ఇవ్వండి. మా దీనస్థితి చూసి ఎవరైనా మాకు సహాయం చేయాలనుకున్నవారు నా యొక్క ఫోన్ నెంబర్కి మీ యొక్క సహాయం అందించండి. నా ఫోన్ నెంబరు 8121262430. దయచేసి మీ అందరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. మీ హెల్ప్ నా బాబు ప్రాణాలు కాపాడడానికి ఒక అవకాశం కల్పించండి.